అందరికీ నమస్తే అండి. తమిళనాడు రాజకీయాల్లో త్రిష పాత్ర ఏమిటి? ఆమెకు అంత ప్రాధాన్యత ఉందా? అసలు ఆమె రాజకీయాల్లో కీలకం కాబోతున్నారా? ఈ చర్చ ఒక 4 నెలల కిందట జరిగింది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ప్రస్తుతం తమిళనాడు సీఎంగా ఉన్న టీవీకి అధినేత హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడడం అండ్ విజయ్, త్రిష కలిపి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు, అందుకే విజయ్ తన భార్య సంగీత్కు విడాకులు ఇస్తున్నారు అనే ప్రచారం సౌత్ మీడియాలో జరిగింది. ఎక్కువగా తమిళ మీడియా, తెలుగు మీడియాలో జరిగింది. తర్వాత విజయ్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే త్రిష వెళ్ళి కలవడం అండ్ విజయ్ రిజైన్ చేసిన తిరుచి ఈస్ట్లో త్రిష పోటీ చేస్తారు అనే ప్రచారం జరగడం, విజయ్ పార్టీలో త్రిష కీలకం కాబోతున్నారు అనే ప్రచారం జరగడంతో రాజకీయాల్లో విజయ్ తర్వాత త్రిషానే కీలకం అనే ప్రచారం జరిగింది. అంతెందుకు ఎంజీఆర్, జయలలిత ఆ జంటతో కూడా వీళ్ళిద్దరిని పోల్చారు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ తమిళ మీడియాలో కొన్ని చోట్ల. అది బాగా స్పెక్యులేట్ అయింది బాగా ఆ టైంలో. ఆ తర్వాత విజయ్ చాలా జాగ్రత్త వహించారు. ఈ విషయంలో పుకార్లు లేకుండా గాలి వార్తలు లేకుండా, అనవసరమైన వివాదాలు లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు. తను సీఎం అయిన తర్వాత తన పర్సనల్ వ్యవహారాలు, తన కుటుంబ వ్యవహారాలను పక్కన పెట్టి పూర్తిగా రాజకీయ పరిపాలన వ్యవహారాల మీద దృష్టి పెట్టారు. త్రిషకు ప్రాధాన్యత పెరుగుతాదేమో అనే గాలి వార్తల నేపథ్యంలో అసలు ఆయన త్రిషాని కలవడం కానీ అండ్ రాజకీయంగా పార్టీలో త్రిషాని యాక్టివేట్ చేయడం కానీ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. చాలా జాగ్రత్తగా అడుగులు వేశారు. దాంతో సరే ఇంకా విజయ్కు, త్రిషకు చెడిందేమో, ఎవరి దారి వాళ్ళదేనేమో, ఈమె కూడా పార్టీలో ఇంకా యాక్టివ్ కాదేమో, అవన్నీ గాలి వార్తలు, ఫేక్ వార్తలేనేమో అని అందరూ అనుకున్నారు, మర్చిపోయారు. కానీ తాజాగా నిన్న సాయంత్రం నుంచి మధురైలో త్రిషకు సంబంధించిన కొన్ని ఫ్లెక్సీలు మళ్ళీ వచ్చాయి. దాంతో ఇప్పుడు నిన్న ఈరోజు తమిళనాడు సోషల్ మీడియా, తమిళనాడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా దీని గురించే వార్తలు. అది ఏంటంటే త్రిష రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి అక్కడ అభిమానులు కోరుతూ ఆమె కోసం మధురైలో కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటే. త్రిష ఫ్యాన్స్ ఇన్ మధురై స్పార్క్డ్ వైడ్ స్ప్రెడ్ పొలిటికల్ స్పెక్యులేషన్స్ ఇన్ ఆగస్ట్ 2026 బై ప్లాస్టరింగ్ ద సిటీ విత్ పోస్టర్స్ అనౌన్సింగ్ ద లాంచ్ ఆఫ్ అన్ అఫీషియల్లీ రిజిస్టర్డ్ త్రిష వెల్ఫేర్ అసోసియేషన్. త్రిష వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేసి త్రిష రాజకీయాల్లోకి రావాలి అనే వాళ్ళ అభిలాషను, వాళ్ళ ఆకాంక్షను, వాళ్ళ కోరికను ఆ ఫ్లెక్సీ ద్వారా బయటపెట్టారు. సాధారణంగా మధురై తమిళనాడు పరిపాలనా కేంద్రం, తమిళనాడు రాజధాని చెన్నై అయినప్పటికీ, తమిళనాడు సెకండ్ రాజధాని కోయంబత్తూరు అయినప్పటికీ, తమిళ రాజకీయాలకు మాత్రం మధురైని సెంటిమెంట్గా రాజధానిగా భావిస్తారు. ఎవరైనా పార్టీ లాంచ్ చేయాలన్నా మధురైలోనే లాంచ్ చేస్తారు, వాళ్ళ అనౌన్స్ చేయాలన్నా మధురైలోనే అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు మొదటి నుంచి అదో సెంటిమెంట్. అక్కడ అమ్మవారు, మీనాక్షి అమ్మవారు ఉంటారు కాబట్టి ఆమె సమక్షంలో అనౌన్స్ చేయడం ఒక సెంటిమెంట్. అందుకే ఇప్పుడు త్రిష రాజకీయ ఆలోచనలకు కూడా మొదటి అడుగు ఇక్కడే పడింది, మధురై నుంచే పడింది అని. ఈ తెర వెనుక ఆమె అభిమానుల పేరుతో ఫ్లెక్సీ వచ్చినప్పటికీ తెర వెనుక త్రిషనే ఉన్నారు. ఆమె రాజకీయాల్లోకి రావాలనే కోరికను ఈ విధంగా బయట పెడుతున్నారు అనే చర్చ ఒకటి జరుగుతోంది. మరోవైపు విజయ్కి కూడా ఇది ఒక సిగ్నల్. పార్టీలో నాకు అవకాశం లేకపోతే నేను సొంతంగా పార్టీ పెడతా. ఎందుకంటే గతంలో ఎప్పుడో అమ్మాయి టీనేజ్లో ఉన్నప్పుడు సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నేను తమిళనాడు సీఎం అవుతాను అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు కూడా ఆ మధ్య వైరల్ చేశారు, సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. సరే, ఆమె ఏ టైంలో చెప్పారు, ఎలా చెప్పారు అనేది పక్కన పెడితే, ఇప్పుడు త్రిష తమిళ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్గా ఉండడం, అక్కడ హీరోయిన్లను ఎంతగా ఆరాధిస్తారు, ఎంతగా అభిమానిస్తారు అనేది అందరికీ తెలిసిందే. అందుకు ఆమెకి ఏమైనా ప్రాధాన్యత ఉంటుందేమో, రాజకీయంగా ఆమె కీలకం కాబోతున్నారేమో అనే చర్చ అయితే జరుగుతుందన్నమాట. అన్ని చర్చల మధ్య ఇది ఒకటి యాక్టివ్ అయింది. ఎటొచ్చి ఇప్పుడు విజయ్ అప్రమత్తం కావాల్సి ఉంటుంది. ఒకవేళ త్రిష కొత్త పార్టీ పెడితే అది ఎవరికి నష్టం? అండ్ ఒకవేళ త్రిష పార్టీ పెట్టకుండా విజయ్ పార్టీలో చేరి యాక్టివ్ అయితే మళ్ళీ ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు చేసిన విమర్శలు, ఆరోపణలు నిజమవ్వచ్చు.
ఉదయనిధి స్టాలిన్ విజయ్ అండ్ త్రిష మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలు చేశారు కాబట్టి అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు తంజావూరు పోలీసులు. సో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నాయకుడు, ఒక మాజీ మంత్రి అండ్ ఒక సీఎం కొడుకు, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ స్థాయి వ్యక్తిని ఒక చీప్ కామెంట్స్, విజయ్ అండ్ త్రిష విషయంలో కొంత వల్గర్ కామెంట్స్, చీప్ కామెంట్స్ చేశారని అతను ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేశారంటే విజయ్ ఈ విషయంలో ఎంత సీరియస్గా ఉన్నారు, త్రిష విషయంలో ఎంత సీరియస్గా ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చు. సో ఇటొచ్చి తమిళనాడు రాజకీయాలు చాలా ఆసక్తికర మలుపులు తిరగబోతున్నాయనేది అయితే మనకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ.